నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రజాస్వామ్య వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు, ప్రశాంత వాతావరణంలో న్యాయంగా పారదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకం. అటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లు అంతా పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాలి. రాష్ట్రంలో నేడు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 4,14,01,887 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 2,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళలు మరియు 3,421 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 31,385 పోలింగ్ కేంద్రాలను అంటే 75% పోలింగ్ కేంద్రాలను పూర్తి స్థాయిలో లోపల బయట కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా రాష్ట్ర స్థాయిలో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు అధికారులు, ఇంకోవైపు రాజకీయ పార్టీలు ఎవరికి వారు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 70% పోలింగ్ నమోదు కాగా ఈ దఫా 83% నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఓటర్లు తమ స్వస్థాలకు చేరుకుంటున్నారు. 7 గంటలకు ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించి సంతృప్తి వెళ్లబుచ్చారు. దీంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.